So, AMME centrifuge. Madam, please come and explain. Private bank is కాకుండా అనుకున్నాయా చాలా మెయిన్ ఓవర్ ఎక్కువ అది రావట్లేదు. హూ ఇస్ ద లార్జెస్ట్ ఫీల్ ఫర్ రెడ్ క్రాస్ వాళ్ళు చేస్తున్నా అంటే మాకు కూడా చేయమని చెప్పాను. మేము బ్యాంక్ తరఫున కూడా అదే మీరు యూ కెన్ టాక్ టెల్ అవర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో మీరు ఇన్సిస్ట్ కూడా చేయలేదు. మీకు డిమాండ్ సప్లై తీసుకున్నట్టు ఎంత ఉంటుంది? ఇప్పుడు 4 క్యాంప్స్ లాస్ట్ మీటింగ్ తర్వాత ఇవి టెల్లింగ్ క్యాంప్స్ ఎక్కువ చేస్తే ఇప్పుడు 4 క్యాంప్స్లో ఎంత క్వాంటిటీ వచ్చి ఉంటాయి? మీకు ఎంత ఇది ఉంటుంది నెలకి? And we are plan to cost of cultivation. We decrease the cost of cultivation. Every beneficiary and every farmer, they are income up to 20,000 per annum per year. మీరు ఎంత కంటిన్యూస్గా వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతారంటే 1 టైం ట్రైనింగ్ ఇచ్చి క్లోజ్ చేయడం అంతే? Yes, sir. Continue follow. ఎంత టైం? 3 years. From blood bank from blood bank $7 lakhs. Both. This one is 3 lakhs. పేరు చెప్పండి. Monday చాలా ఎక్కువ స్పైక్ కూడా పెట్టలేదు. లైన్స్ ఇవన్నీ ఉన్న 25 చేయాలి. బ్యాక్ లైన్స్ ఇవ్వాలి. అన్ని ఫిజికల్ ఫైండింగ్స్ రాయడానికి కంప్యూటర్ డూయింగ్ దట్ ఆన్లైన్ థింగ్ లాట్ ఆఫ్ యువర్ పేపర్ వర్క్ తగ్గించేయచ్చు కదా. మీకు డ్యూటీ ఆర్థోపెడిక్ సర్జన్ రూమ్స్ ఇక్కడ కొన్ని వస్తారు. సో అక్కడికి ఒక పేషెంట్ అక్కడికి వచ్చిపోయేదానికి మాకు 1 గంట 40 నిమిషాలు పడుతుంది సార్. వచ్చినంత వల్ల మేము ఎక్స్రే చూసి రాసి మందులు ఇచ్చి పంపించి వాళ్ళు మందులు తీసుకోవడానికి మినిమం 3-4 అవర్స్ క్లీనింగ్ అవుతుంది సార్. షార్ట్ టైం తక్కువ అవుతుంది. ఏమంటే యాక్చువల్గా ఇది చేసే సిస్టమ్ ఇది బట్ ఫర్ ఎంటైర్ హాస్పిటల్ ఆగుతారా? లేదు సార్, ఓన్లీ ఆర్థోపెడిక్స్ వరకు ఇలా ఆడుకుంటున్నాం సార్. ఎక్కువ ఎక్స్రే మాకు ఉంటుంది సార్. కోవిడ్లో ఉన్నప్పుడు ప్యాక్ సిస్టమ్ చేద్దామని చాలా ట్రై చేసాం సార్. చక్కదా సార్ ఉన్నప్పుడు అది 13 lakhs అప్పుడు అమౌంట్ ఏదో లేక ఇది అయిపోయింది సార్. అది కానీ పెడితే సార్ టోటల్ హాస్పిటల్ ఇన్ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ ఎక్కడైనా సరే ఓపెన్ చేసి చూసుకోవచ్చు సార్. 13 lakhs to 15 lakhs వస్తారు. బట్ ఇది మీకు ఇప్పుడు ఈ ఎక్స్రే మాత్రం కాదు కదా, ఇప్పుడు అలా మిషన్ రీడబుల్ అయితమే కదా, అంటే అది మిషన్ నుంచి డైరెక్ట్గా పంపించడానికి ఏం సిస్టమ్ లేదా? అసలు అది డేటా ఎంట్రీ చేయడం అంటే ఇంకా అవ్వదండి.
ఓకే ఓకే ఇక్కడే బాబు మీరు కూడా చేస్తారా చదవాలి అవును సార్ అందుకనే మాకు ఏదో ఇబ్బంది లేదు. మార్నింగ్ మార్నింగ్ 9:30 అవుతుంది సార్ 9:30 టు కానీ కొంచెం వాళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళ ఊరికి వెళ్ళిపోతామంటే డ్యూటీస్ పడుస్తాం సార్. లేదంటే ఇంప్లాంట్కి ఏదైనా వాళ్ళు పెట్టుకొని ఏంటంటే వాళ్ళ వరకు పెట్టుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇది 1 lakh రూపీ ఆపరేషన్ మేము ఫ్రీగా చేస్తే అలా అయితే ఇంతకు ముందు మన డిఎస్ కానీ మెడికల్ కాలేజ్ కంపేర్ చేస్తే ఇప్పుడు యాక్చువల్లీ మన డబ్బులు తీసుకుంటున్నారు అంతే కదా. ఇంతకుముందు అయితే ఫ్రీ చేసేవారు. ముందు స్టేట్ ఇల్నెస్ తక్కువ ఉంది సార్. స్టేట్ 10 కేసుల్లో ఏదో ఇప్పుడు ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అన్ని టైప్లో వస్తున్నాయండి బికాస్ ఆఫ్ ట్యాక్స్. అంటే ఎంటైర్ థింగ్ విల్ బి ఎస్ సార్ చేసి సార్. అదేవిధంగా ఇప్పుడు పేషెంట్ మానిటరింగ్ మీరు చేస్తున్నారు కదా. పేషెంట్ మానిటరింగ్ వైటల్స్ అన్నీ చెక్ చేయడం ఇట్లా మార్నింగ్ రౌండ్స్కి వచ్చేసినప్పుడు మార్నింగ్ ఒకసారి చూస్తారు సార్. దాంట్లో రాసేస్తాం సార్ 3 times టీబీఆర్ చార్ట్, టెంపరేచర్, పల్స్, బీపీ, రెస్పిరేటరీ. వీళ్ళు మార్నింగ్ వచ్చినప్పుడు మార్నింగ్ చూస్తారు సార్. మధ్యాహ్నం వచ్చినప్పుడు హ్యాండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటారు సార్. మళ్ళీ నైట్ కూడా అలాగే ఇవన్నీ కూడా ఈ కేసెస్ ఏ టైంలో ఇచ్చారు. అవును సార్. క్యాజువాలిటీ నుంచి వాళ్ళకి వెళ్ళిపోతుంది సార్. ఇంటిమేషన్ ఉంటుంది సార్. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఆ క్యాబ్ బిట్వీన్లో వీళ్ళకి కన్వీన్ అయిపోయి అది ఖచ్చితంగా patient case that we have to spend the amounts of patient case on audit mainly. ఏంటంటే వాట్ ఇస్ ద క్వశ్చన్ ఎంత Patient case patient Dr. Srinivas treatment Srinivas usage is around 550 to around 650 inpatients. Our requirement is this. Orthopedics and general surgery major departments were not at very good because of some deficiencies. Hospital in hospital. So కొన్ని ఇనిషియల్ 1-2 months లో ఈ వేస్ట్ డిస్పోజల్స్ సంబంధించి కంటిన్యూస్గా కూడా కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. We have been discussing with superintendent also how to streamline it. So my request to all HODs is that is one thing which should be told to your in the staff, including your doctors as well as nursing staff. Disposal of waste, medical waste and or biomedical waste, there is a mechanism in which it is taken by a private contractor and the remaining waste is taken by a municipal staff. We have given
clear instructions to Municipal Commissioner if there is any biomedical waste found in your municipal dump, you stop taking waste. So it is up to you. If you are maintaining proper segregation at your hospitals, then we will assure you that we will take care of the waste disposal. But if segregation is not happening, then it is your health, our health, everybody's health in Nellore which is getting affected, and you will be getting more cases because of that only. My request to you is that is the first thing, because this is the most negative news which, like, largest number of negative news which I have got with respect to hospitals, with respect to disposal of waste. So this is something we expect all of you to do it. Second thing is, we have done a preliminary review with Superintendent as well as PCHS and DMHO. Request all sterilizations in the hospital. So the request to all of you is that whatever improvements can be made. See, in terms of infrastructural improvements, we will try to sanction from whatever the RSD amount or STS amount available with us. So this things, usage of e-hospital and usage of RSD. ఇది రెండు మనం ఎంత తెచ్చుకుంటే అంత బెటర్. Usage of RSD will result in more income to us, which will in turn be spent on infrastructure facilities as well as honorarium to concerned doctors as well as nursing staff. అది చేయొచ్చు. రెండోది ఈ హాస్పిటల్ ఒకవేళ అండర్ పర్సనల్ డిజిటైజ్ చేయడానికి వీలైనది అయితే lot of your bookkeeping will come down, lot of your effort in keeping the writing register and all that will come down. These two activities I expect మీరందరూ కొద్దిగా దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. సో దిస్ టూ రోజు ఇక్కడ మెడికల్ కాలేజ్ అండ్ జీజీహెచ్ విజిట్ చేయడం జరిగింది. జిల్లాలో వచ్చిన తర్వాత ఒకసారి హాస్పిటల్ విజిట్ చేయాలని అనుకున్నాము. 2-3 ఇష్యూలో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. ఒకటి, ఇక్కడ మెడికల్ వేస్ట్ సెగ్రిగేషన్ ప్రాపర్గా జరగాలి. అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ మన ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా బయటికి పంపించాలి అండ్ మిగిలిన వేస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా డిస్పోజ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో బాగానే జరుగుతున్నాయి, కానీ ఇంకా కూడా ప్రోగ్రెస్ చూపించడానికి అవకాశం అయితే ఉంది. సుమారు ఒక 40% దాకా ఇంకా క్లెయిమ్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా ఇంకొక 3-4 మంత్స్లో మనం ముందుకు తీసుకెళ్ళి 100% వచ్చిన పేషెంట్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో మనం క్లెయిమ్స్ పెట్టినట్టు చేస్తామని అనుకున్నాము. కొన్ని విషయాలు మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాల్సిన విషయాలు వీళ్ళందరూ తెలియజేయడం జరిగినాయి. అవి కూడా మన దగ్గర ఉన్న ఆరోగ్యశ్రీ అమౌంట్స్ నుంచి శాంక్షన్ చేయడానికి ప్రయత్నం తీసుకొస్తాము. థ్యాంక్ యూ.